హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్. ఇకపై జరిమానాలు లేవు. నిర్మలా సీతారామన్ సంచలన నిర్ణయం. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. బ్యాంక్ అకౌంట్లు చాలామందికి ఉంటాయి. ఉద్యోగం చేసేవారికి, వేతనం కోసం, చదువుకునే వారికి స్కాలర్షిప్ కోసం, రీఎంబర్స్మెంట్ కోసం, రైతులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు, ఇంకా వృద్ధులకు పెన్షన్ కోసం, ఇలా ఎన్నో రకాల అకౌంట్స్ ఉంటాయి. అయితే బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి బ్యాంకులు అందించే పలు రకాల సేవలపై ఛార్జీలు వసూలు చేస్తూ ఉంటాయి. వీటిలో వార్షిక ఛార్జీలు, ఏటీఎం ఛార్జీలు, డెబిట్ కార్డ్ ఛార్జీలు, చెక్బుక్, పాస్బుక్ ఛార్జీలు, మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ ఛార్జీలు, ఇలా ఎన్నో ఉంటాయి. ప్రధానంగా బ్యాంక్ పొదుపు ఖాతాల్లో ప్రతి నెల సగటు నిర్దేశించిన మేర బ్యాలెన్స్ నిర్వహించకపోతే బ్యాంకులు ఛార్జీలు విధిస్తూ ఉంటాయనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కనీస నిల్వ ఛార్జీలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ప్రారంభించిన అకౌంట్లతో సహా మొత్తం 72 కోట్లకు పైగా ప్రాథమిక పొదుపు డిజిటల్ అకౌంట్లకు ఎలాంటి కనీస నిల్వ నిబంధన లేదని ఆమె చెప్పుకొచ్చారు. ఇక్కడ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా వీటికి జరిమానా ఉండదని నిర్మలమ్మ సోమవారం రోజున లోక్సభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతోనే బ్యాంకులు జీరో బ్యాలెన్స్ అకౌంట్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఇక్కడ బ్యాంకులు అందిస్తున్న బేసిక్ సేవింగ్స్ డిపాజిట్లు అకౌంట్లకు, డిజిటల్ క్యాష్ విత్డ్రా, ఏటీఎం సేవలకు కూడా ఛార్జీలు ఉండవని ఆమె తెలిపారు. ఇంకా బ్యాంకులు తమ బోర్డు అనుమతించిన వివిధ విధానాలను అనుగుణంగా ఆర్బీఐ మార్గదర్శకాలు లోబడి ఇతర సాధారణ అకౌంట్ హోల్డర్స్ కనీస నిల్వ మెయింటైన్ చేయకంటే అప్పుడు రుసుములు వసూలు చేసేందుకు వీలుందని నిర్మలమ్మ వివరించారు. అయితే ఇక్కడ బ్యాంకింగ్ సేవలపై రుసుములు హేతుబద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇక గత 2 ఆర్థిక సంవత్సరాలలో చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు కనీస నిల్వ లేని పొదుపు బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ను సుమారు 8,000 కోట్ల పైగా ఛార్జీలను వసూలు చేశాయని, ఇవి బ్యాంకుల ఆదాయంలో సుమారు 0.23%మేనని చెప్పారు. ఇక్కడ ఆదాయాన్ని పెంచేందుకు కాకుండా వ్యయాలను తగ్గించేందుకు రుసుములను చేస్తున్నామని అన్నారు. 2020 మార్చి నుంచి ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్లపై మినిమం బ్యాలెన్స్ నిబంధన ఎత్తివేసింది. ఇక్కడ ఎలాంటి ఛార్జీలను వసూలు చేయట్లేదు. ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్లు జారీ చేస్తుంది. మరోవైపు 2025 9వ ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఈ మినిమం బ్యాలెన్స్ ఛార్జీలను ఎత్తివేయగా మరో 2 బ్యాంకులు రుసుముల్ని సవరించాయి. బ్యాంక్ కస్టమర్లకైతే ఇది గుడ్ న్యూస్ ఏనండి. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయనవసరం లేదని చెప్పైతే నిర్మలా సీతారామన్ క్లారిటీ అయితే ఇచ్చారు. దానివల్ల ఎలాంటి రుసుములు వసూలు చేసే అవకాశం లేదని అయితే తెలియజేస్తున్నారు. సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.